క్షణమైనా ఒక నిమిషమైనా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నేను జేకే క్రిస్టఫర్. యూట్యూబ్లో మరి ఒక నూతనమైన పాట రిలీజ్ అవ్వబోతుంది. బేతేల్ చర్చ్ ఫిరంగిపురం సహోదరి జి మృదులా గారు రచన స్వరకల్పన గానంలో మరి పాట రిలీజ్ అవ్వబోతుంది. పాట పేరు ఒక్క క్షణమైన. మరి పాటకి చక్కటి సంగీతాన్ని అద్భుతంగా మరి బ్రదర్ బాబీ ఎంఎస్జే గారు అందించారు. ఈ పాటను నేను రిలీజ్కి ముందే విన్నాను. మరి చాలా అద్భుతమైన రచన, గానం, అలాగే సంగీతంతో కూడిన ఈ పాట మరి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ప్రార్థిస్తూ భావిస్తున్నాను. మరి ఈ పాట రిలీజ్ అయిన తర్వాత మీరు షేర్ చేయండి. అలాగే ఈ పాట విని మీరు ఆత్మీయ ఆనందాన్ని పొందండి. ఈ పాటను దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఇప్పుడు ఒక క్షణమైన గురించి దైవ సేవకులు మీకు పరిచయం చేస్తారు. దేవుని స్తోత్రం. దైవజనులు మృదుల సల్మాన్ గారు వారి సాహిత్యంలో దేవుడిచ్చినటువంటి దివ్యమైనటువంటి కృపావరం ద్వారా ఈ దివ్యమైనటువంటి ఒక క్షణమైన ఆల్బమ్ని పరిచయం చేయడానికి ప్రభు మాకు ఇచ్చిన ఈ కృపకై ప్రభుని స్తుతిస్తున్నాను. నేను విన్నాను. చాలా దీవెనకరమైనటువంటి పాట. దేవునితో మనము అటాచ్ అయ్యి ఆయనతో ఏకంగా ఉండేటువంటి దాని కొరకు ఎంతో సహాయపడుతుంది. ఆంధ్ర క్రైస్తవ లోకం కేవలం ఆంధ్ర అంటే తెలుగు అని కాదు, తెలుగు క్రైస్తవ లోకం ప్రపంచం మంది ఎక్కడున్నా కూడా ఎంతో దీవెనకరంగా మరి ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి, ప్రభుతో ఏకంగా ఉండటానికి, ప్రభుకు దగ్గరగా జీవించడానికి పాట ఎంతో సహాయపడుతుందని చెప్పడానికి ఏ విధమైనటువంటి ఆశ్చర్యక్తి ఏమీ లేదు. వాస్తవమైనటువంటి మాటగా నేను చెప్తాను. ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి ఈ యొక్క పాటలో సంగీత డైరెక్టర్ గారు అయినటువంటి మంగళగిరి బాబీ గారు చక్కగా మరి అద్భుతముగా ఈ సంగీతాన్ని మరి దేవుడు వారి చేత రాయించాడు, లేక చేయించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఆస్వాదకరంగా ఉంటుంది. అందరూ కూడా ఆలకించండి, చూడండి. మీ ఆత్మీయ జీవితాలకు ఎంత మేలుకరంగా ఉంటుందో నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా అధికంగా మీరు దీవించబడతారని చెప్తాను. ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యమైన నామం పేరిట ఇలాంటి సాహిత్య సంబంధమైనటువంటి విషయాలు ఇంకా అనేకముగా దైవజనురాల యొక్క కలం నుండి వెలువడటానికి ఆత్మదేవుడు సహాయం చేయను గాక. ఒక క్షణమైన ఈ ఆల్బమ్ ప్రభు యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఆస్తించబడును గాక. అందరికీ వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవాతి దేవుడు సేవకులను ఉపయోగించుకొని ఒక చక్కని పాట రాయించడానికి ప్రభు సహాయం చేశాడు. ఒక క్షణమైన అనేటువంటి పాటని సేవకురాలు రాయడమే కాదు, దాన్ని చక్కగా స్వరకల్పన చేసి గానం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అంత చక్కని పాటకి బ్రదర్ బాబీ గారు చక్కని సంగీతాన్ని అందించారు. మేము నమ్ముతున్నాం ఈ పాట తెలుగు క్రైస్తవ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చబడబోతుంది. రాబోయే రోజుల్లో బేతేల్ మినిస్ట్రీస్ ఫిరంగిపురం అనే ఛానల్లో ఈ పాట రిలీజ్ కాబోతుంది. దయచేసి మీ అందరూ వీక్షించి ఆధ్యాత్మికంగా బలపడి, ఉజ్జీవింపబడి, వైరాగ్యంలోకి వచ్చి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువులు స్థిరపరిచి ఇంకా ముందుకు తీసుకెళ్లవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ మనవి చేయించున్నాడు. రాబోయే రోజుల్లో సేవకుల ద్వారా క్రైస్తవ తెలుగు ప్రపంచానికి అనేకమైన చక్కని ఆధ్యాత్మికమైన పాటలు అందునట్లు మీ అందరూ అనుదిన ప్రార్థనలో ఈ పరిచయం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మనందరినీ దీవించి అత్యధికముగా ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరూ కూడా ఈ పాటను విని ఆధ్యాత్మికమైన దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి నిండైన వందనాలు, శుభములు తెలియజేసుకొంచున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగూ వ్రాయబడింది: ఆత్మతో పాడుదును, మనసుతో పాడు చెప్పబడినటువంటి లేఖన ప్రకారముగా దేవునిని మహిమపరచడానికి బేతేల్ మినిస్ట్రీస్ వారు సమర్పించినటువంటి అద్భుతమైనటువంటి పాట సిస్టర్ మృదులా సాల్మన్ గారు ఒక్క క్షణమైన, ఒక నిమిషమైన అనే పాటను రచించి ప్రకల్పన చేసి అద్భుతంగా పాడినటువంటి ఆ పాటను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఆ రీతిగా దేవుడు మరి సిస్టర్ గారిని వాడుకోవడంలో ఉన్నటువంటి ఆయన ఆలోచనను బట్టి దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేకమైనటువంటి పాటల ద్వారా దేవుడు మహిమ పొందాలని మరి సిస్టర్ గారు ఎన్నో పాటలు పాడి దేవుని స్తుతించి ఘనపరిచింది. అదే రీతిగా మరి
చక్కని సంగీతం అందించినటువంటి సుధీర్ జోషిని బట్టి కూడా మరి ప్రార్థన చేస్తూ ఎంతమంది అయితే దీనిలో పాల్పంపులు పొందారో వారందరికీ దేవుని ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.